30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ముక్కల పులుసు చేసుకుందామండి. జనరల్గా ముక్కల పులుసులో తిరగమాత పులుసు ముక్కలు ఉండి కొంచెం బియ్యపిండి కానీ శనగపిండి కానీ వేస్తారు. నాకు చాలా కాలంగా పొడి వేసి పులుసు చేసే అలవాటు ఉంది. ఈవేళ అది చూపిస్తాను. సింపుల్ అండ్ ఈజీయే, కొంచెం టైం టేకింగ్. తాలింపు వేసి అందులో ముక్కలు వేసి మగ్గనిచ్చే అలవాటు అనమాట. పుట్టుగా నేను ఇంట్లో ఏం చేస్తానో అదే చూపిస్తాను. ఈ పులుసుకి చాలా రకాల ముక్కలు వేసుకోవచ్చు మనం. గుమ్మడికాయ, సొరకాయ, ఈ గెన్సుగడ్డలు అంటారు మన చిలకడ దుంపలు, అవి దొరికితే చాలా బాగుంటాయి. తర్వాత ములక్కాడలు, బెండకాయలు, వంకాయలు, టమాటాలు, మీకు చాయిస్ నచ్చుబాటుగా ఉంటే ఒక క్యారెట్ ముక్క వేసుకోవచ్చు, ఒక ఆలు వేసుకోవచ్చు, తర్వాత ఏమో ముల్లంగి లాంటివి వేసుకోవచ్చు. ఏవైనా. ఒక స్పూను నూనె వేస్తున్నాను, జస్ట్ తాలింపుకేనండి. ఇందులో తడి ఉంది. మనం ఈ పులుసు మొదలు పెట్టుకున్నప్పుడే ఈ గిన్నె అనుకోండి, ఒక అంత చిన్న నిమ్మకాయ అంత చింతపండుని నీళ్ళల్లో వేసి ఒకసారి శుభ్రంగా కడిగేయటం, తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకోండి. ముక్కలు చెప్పాను కదా ఏమేమి ముక్కలు వేస్తున్నానో. కొంచెం చిన్న తాలింపు వేద్దామండి. అమ్మ ఇంగు కావాలి, పసుపు కావాలి నాకు. ఒక చిన్న స్పూను మెంతులు వేస్తున్నాను. ఈ పులుసుల్లో డెఫినెట్గా వేయవలసిన పదార్థం అండి. మెంతులు లేకపోతే పులుసులు బాగుండవు, వేసి తీరాలి. మెంతులు కొంచెం వేగి ఎర్రబడ్డాక ఒక చిన్న స్పూను ఆవాలు చిటపట్లాడే కొద్దిగా ఒక చిన్న స్పూన్ అనుకోండి మినపప్పు. ఇది వేస్తే వాసన బాగుంటుందండి. చాయిస్ మీది, మీకు మినపప్పు ఇష్టం లేకపోతే మానేయచ్చు. జీలకర్ర కొంతమంది వేసుకుంటారు. నా ముక్కల పులుసులో జీలకర్ర ఉండదు, నేను పొడిలో మాత్రం వేస్తాను. ఓ రెండు మిరపకాయ ముక్కలు వేసాను. తర్వాత ఒక చిటికెడు ఇంగు వేసాక కరివేపాకు, పచ్చిమిర్చి, 2 మిరపకాయలు వేస్తే సరిపోతుందండి. కొద్దిగా మిర్చి వేగనివ్వటము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఓ చిటికెడు పసుపు వేసి వరుసగా మనం తరిగి పెట్టుకొని ముక్కలు వేద్దాం. ఒక టమాటా ఉంది, తర్వాత 2 బెండకాయలు కొంచెం పొడుగు ముక్కలు తరిగాను చూడండి. ఒక పెద్ద సైజు వంకాయ, తర్వాత ఒక ములక్కాడని ముక్కలు తరిగాను, ఒక 6-7 ముక్కలు అయినాయి. తర్వాత చిన్న సైజు గుమ్మడికాయ కనిపిస్తున్నాయి కదా, ఒక 7-8 ముక్కలు. చిలకడ దుంపలు ఉంటే పులుసు చాలా బాగుంటుందండి, తీయగా. అవకాశం లేదు, అందుకని వేయట్లేదు. ఒక కప్పే, అదే ఇప్పుడు గుమ్మడికాయ ముక్క ఎంత ఉందో ఇంత చిన్న సొరకాయ ముక్క. ఈ ముక్కలు వేసేద్దాం. వేసాక గలబరిచ్చటం అంటారు, ఇది ఒక పదం తెలుగులో. ఒకసారి కిందకి పైకి కలిపేస్తే తిరగమాత వాసన అన్నిటికీ పట్టేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేద్దాం. పులుసు ఇప్పుడు వేయట్లేదు, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను అంతే. వేసి ఈ ముక్కల్లో కాసిన నీళ్ళు పోద్దాం. ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసాను అనుకోండి. ముక్కలు ఉడుకుబట్టాక అప్పుడు చింతపండు పులుసు పోసుకోవచ్చు. ఈ లోపల ఇవి ఉడుకుతూ ఉంటాయి. దీని మీద ఏదైనా మూత పడేయండి. పులుసులో పొడేస్తానని చెప్పాయి కదా, ఆ పొడి వేయించుకుందాము. ఇది వేయించి 1 రోజుల పాటు నిలవ పెట్టుకోవచ్చండి, శుభ్రంగా ఉంటుంది. మీ ఇష్టం. ఒకవేళ అప్పటికప్పుడు ఫ్రెష్గా మనం ఎక్కువ పులుసులు చేసుకోము, ఏదో ఒక రోజు చేసుకుంటామంటే ఆ రోజుకి ఈ పులుసు పొడిని మనం రసం పొడిలా వాడుకోవచ్చు. తర్వాత ఏమో ముక్కల పులుసులో వేసుకోవచ్చు. సాంబార్లో కూడా సాంబార్ పొడికి కావాల్సిన ఇంకొకటి 2 ఇంగ్రీడియంట్స్ సరిపడా వేసుకుని దీంతో చేసేసుకోవచ్చు. పిల్లలకి ఎక్కడికైనా ప్రయాణాలు అప్పుడు చేసి ఇచ్చేసినా కూడా, అంటే వేరే చోటకి వెళ్ళేటప్పుడు ఇది చక్కగా పులుసు పొడిగా వాడుకోవచ్చు. చాలా హాయిగా ఉంటుంది. దీనికి డ్రైగానే వేయిస్తామండి, ఆయిల్ వేయటం లేదు. ఒక కప్పు చూడండి, చిన్న కప్పు, ఇంత కొంచెమే చేస్తున్నా కదా, ఒక చిన్న కప్పు ధనియాలు అనుకోండి. ఈ ధనియాలు ఏ కప్తో తీసుకున్నామో అందులో ఓ 1/2 కప్పు మినపప్పు, ఒక 1/2 కప్పు కందిపప్పు, ఇంకో 1/2 కప్పు శనగపప్పు. 3 పప్పులు వేసాం కదా. కాస్త కొంచెం తక్కువగా జీలకర్ర, కాసిని మిరియాలు, కొద్దిగా మెంతులు.
వీటిని దోరగా వేయించేసేయండి. కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. మనకి పులుసు ఎర్రగా ఉండాలి కాబట్టి చివరికి ఎండుమిర్చి వేసుకుందాం. ముందే వేస్తే ఏమవుతుంది, ఇదంతా నల్లగా అయిపోతాయి. కొద్దిగా బియ్యం గింజలు కూడా వేసుకుంటే మనకి ఏంటంటే పులుసుకి చిక్కదనం వస్తుంది అనమాట. పిల్లలు కరివేపాకు విడిగా వేస్తే తింటలేదు, కరివేపాకు తినిపించాలి అలాంటివి ఉంటే ఇందులోనే మనం కరివేపాకు కూడా వేయించేసుకోవచ్చు అండి. నేను ఒక డబ్బా చేసి పెడతాను. డబ్బా చెల్లగా డబ్బా చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు పులుసు కావాలన్నా ఇక పొడి వేయించే పని లేదు. ముక్కలు తరిగేసుకోవటం, పులుసు పీసుకు పోసేసి ఇది వేసేసుకోవటం. ఇది పెద్ద క్వాంటిటీలో చేయాలన్నా ఇదే పందాలో చేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి కూడా వేసి వేయించేద్దాము. మనం తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలండి. ఒకసారి మిరపకాయలు ఎర్రగా ఉంటాయి, రంగు ఉంటుంది కానీ కారం ఉండదు, చూస్తాం కదా. మన అవగాహనని బట్టి వేసుకోవాలి. ఈ పదార్థానికి ఒక 6-7 పడతాయి, సరిపోతుంది. వేగిపోయినాయి. వీటిని ప్లేట్లో పోసి చల్లారనిద్దాము. చల్లారాక గ్రైండ్ చేసి పొడి చేసి పెట్టుకుంటే పులుసులో వేసేసుకోవచ్చు. ముక్కలు ఉడుకుపట్టేసినాయి. నేను చింతపండు పులుసు తీసేసాను. ఇది ఇందులో పోసేసుకుందాం. పులుసు ఒక రవ్వ చిక్కగానే ఉందండి. ఆల్రెడీ ముక్కల్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇప్పుడు చింత పులుసులో ముక్కల్ని ఉడకనిద్దాం. నిదానంగా హైలో పెట్టద్దు, సిమ్లో పెడితే ఈ పులుపుని ముక్కలు తీసుకుంటాయి. ముక్కలు ఎక్కువ రుచిగా ఉంటాయి. మామూలుగా పులుసులో సాంబార్లలో చాలామంది ముక్కలు వేసుకోరు. ముక్కల పులుసులో ముక్కల కోసమే పులుసు. ఇది చిక్కబడిన ఒట్టి ముక్కలు అన్నంలో కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ముక్కలు పారేయకూడదు. పారేయకుండా ఉండాలంటే ముందు ముక్క రుచిగా ఉండాలి కదా. అందుకని ఈ పులుసు పూర్తిగా అవి పీల్చుకోవాలి, ఉడకాలి. ముక్క బాగా ఇది పులుసు తెరిలిన తర్వాత ముక్కలన్నీ ఉడికాక అప్పుడు పొడి వేసుకుని దించేసుకోవటమే. స్టవ్ మీద ఉండించాలి. కొంచెం సిమ్లో మాత్రం పెట్టండి. కొంచెం ఓరగిల్లి పెడితే తెరలు వచ్చినప్పుడు పైకి వచ్చేస్తుంది పులుసు. తెరలేటప్పుడు కొంచెం దృష్టి పెట్టుకొని ఉండండి. కాస్త ఓరగా పెట్టి వదిలిపెట్టేద్దాం. పులుసు బాగా తెరులుతుంది. ముక్కలన్నీ ఉడకబట్టేసినాయండి. ఇందాక మనం ముక్కలకే వేసాం ఉప్పు, పులుసులోకి వేయలేదు. మిగిలిన మనం ఎంత వేయదలుచుకున్నామో ఆ మాత్రం సాల్ట్ వేసేయండి. తర్వాత కొంచెం చిన్న బెల్లం ముక్క వేస్తే బాగుంటుంది. తర్వాత ఏం చేద్దామంటే ఒక పెద్ద స్పూను మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పొడి వేసేద్దాం. ఇదే వేద్దాం. పొడిని కొంచెం కలిపితే మనకి చక్కగా ఉడుకుతుంది. ఈ పులుసు ఎర్రగా కావాలి అని భావన ఉన్నవాళ్ళు ఏదైనా కాశ్మీరీ లాల్ మిర్చి లాంటివి కొంచెం వేసుకోండి. నాకు ఇది ఒక ఒరిజినల్ కలర్ అని ఇలాంటి రంగే ఇష్టం. ఎందుకంటే ఎరుపుగా ఉంటే నచ్చదా. కారము ఆ నూనె మీదకి తేలుతుంది కదా, అది డైజెస్ట్ కాదని, కడుపులో మంట వస్తుందని అలాంటి అనుమానాలు ఉంటాయి. అందుకని పొడి కారం వేయకుండా వేయించిన మిరపకాయల కారమే పడేలాగా చేస్తాను. మన చాయిస్. ముక్కలు ఉడికినాయి కనిపిస్తున్నాయి చూడండి. ఈ పొడి వేసాక ఇంకొక 5 నుంచి 7 నిమిషాల దాకా పులుసుని తెరలనిస్తే మనకి కావలసినంతగా చిక్కబడిపోతుంది. ఈ టైంలో టేస్ట్ చూసి ఉప్పు, కారం, ఏదైనా బెల్లం అవసరమైతే కొద్దిగా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేద్దాం. 5 మినిట్స్ తర్వాత దీన్ని దింపేయటమేనండి. ఇంకా దీనికి చేయాల్సిన అంగరక్షలు ఏం లేవు. రుచి చూసుకోవటం ఒకటే మిగిలింది. కొత్తిమీర వేడిగా ఉండగానే వేసేయండి. పులుసుకి వాసన బాగా పడుతుంది. కొత్తిమీర కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇందాకటికి ఇప్పటికీ కూడా చిక్కదనంలో డిఫరెన్స్ వచ్చింది చూడండి, కనిపిస్తోంది. అందంగా కూడా ఉంది పులుసు. చక్కగా అప్పడాలు, వడియాలు, ఏమైనా జంతికలు, చేగోడీలు అలాంటి వాటిని నలుచుకునేందుకు పక్కన పెడితే అరటికాయ వేపుడు, దొండకాయ వేపుడు లాంటివి కూడా సైడ్ డిష్గా బాగుంటాయి. దీన్ని హాయిగా తినేసేయచ్చు. పొద్దున్న చేసిన పులుసు రాత్రికి ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుందండి. పప్పు వేసిన సాంబార్ల లాగా ఇది పాడవదు. శీతాకాలం మర్నాడు పొద్దుటికి కూడా బాగుంటుంది. మన పులుసు మరిగిపోయిందండి. ఇంకా చిక్కగా అక్కర్ల, ఈ చిక్కదనం సరిపోతుంది. ఆపేద్దాము. ఇందాక మనం గ్రైండ్ చేసిన పొడి మిగిలిన దాన్ని చక్కగా చిన్న ఎయిర్ టైట్ కంటైనర్లో పోసి అట్ట పెట్టుకోండి. ఇంకోసారి హాయిగా వాడుకోవచ్చు. ఒకవేళ అరటికాయ వేపుడు, తర్వాత బంగాళదుంపల వేపుడు అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, వాటి మీద పైన చల్లుకోవటానికి కూడా దాన్ని వాడుకోవచ్చు. ఒళ్ళో పోస్తున్నాను. ముక్కలు బ్రహ్మాండంగా ఉడికినాయండి. ఇందులో వేసిన ఈ సొరకాయ, తర్వాత ఈ వంకాయ ముక్కలు, వాటి వల్ల పులుసుకి చిక్కదనం వస్తుంది. చల్లారిన కొందికి ఇంకొంచెం చిక్కపడుతుంది. మనం పొడి వేసాం కదా, గుమగుమలాడే ముక్కల పులుసు. సింపుల్గా, ఈజీగా, పూర్తిగా నా స్టైల్లో
ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.